నేనైతే ఈ కంట్రీ అయితే సజెస్ట్ చేయడంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తాను. హాయ్ నరేష్. హలో, వెల్కమ్ టు తారక్ కల్చర్. హాయ్ అన్న, ఎలా ఉన్నా? బాగున్నా అన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని ఒక క్లారిఫై అవడానికి ఈ వీడియో బయట తీసుకుంటాను. తర్వాత అనేది చాలా ఫ్రీగా గడిపోయింది. నేను ఇక్కడికి మంచిగా ఎర్నింగ్ కోసం నేను వచ్చి 1.5 year పైన కొంచెం అంటే ఐ మీన్ కొంచెం స్కిల్ పర్సన్స్ అయితే ఏ ఇబ్బంది వచ్చినా సరే సపోర్ట్ ఉంటారు. హాయ్ నరేష్. హలో, వెల్కమ్ టు తారక్ కల్చర్. థ్యాంక్ యూ. ఐ మీన్ ఫస్ట్ లో చెప్పాను, మళ్ళీ చెప్పాలి కాబట్టి చెప్పా. ఓకే. సో ఫస్ట్లీ మన వీడియో వచ్చేసి మన వ్యూవర్స్ కి కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని ఒక క్లారిఫై అవడానికి ఈ వీడియో బయట తీసుకుంటాం. సో నీకున్న ఎక్స్పీరియన్స్ కి పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా నువ్వేం ఫేస్ చేసావో అదే చెప్పు, ఓకేనా? సో ఫస్ట్లీ ఈ తారక్ కన్సల్టెన్సీ ఎలా అప్రోచ్ అయ్యావు? అది మా బ్రదర్ వారు ఫ్రెండ్ అది. ఓకే. సో నేను అట్లా మీకు వచ్చింది. ఐ మీన్ మీకు కన్సల్టెన్సీ అప్రోచ్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ ఎలా ఇచ్చారు? నాకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఎంత టైం? అంటే అప్పుడు నేను అప్లై చేసినప్పుడు అయితే 3 months అన్నారు. కొన్ని హాలిడేస్ వల్ల డిలే అవుతా ఉంటది. నేచురల్ అది ఒక 4 months బట్టి. సో 4 months తర్వాత మీరు డైరెక్ట్ సైప్రస్ వచ్చేసారా? వచ్చేసారు. సో ఎలా మీరు ఇండివిజువల్ గా వచ్చేసారా లేకపోతే ఎవరైనా తీసుకొచ్చారా? లేదు, నేను వాళ్ళకి చెప్పా కదా, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అని. ఓకే. సో వాళ్ళు ఉండేది ఇక్కడే సైప్రస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళే రిసీవ్ చేసుకున్నారు. కొంచెం ప్రాసెస్ ఈజీగా అయిపోయింది. సో మీకు అక్కడ ఇమిగ్రేషన్ ఏమైనా ప్రాబ్లం అయింది? ఏం లేదా. ఇక్కడికి వచ్చాక క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని మనం ఆన్సర్ చేస్తే అయిపోతుంది. ఓకే. ఇక్కడికి వచ్చాక మీకు పికప్ అకామిడేషన్ ఏమైనా ప్రాబ్లం? మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఏం లేదు, మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ప్రాబ్లం ఏం లేదు. వచ్చే ఎన్ని ఇయర్స్ అయింది? నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఖాళీగా ఉన్నారా, ఏమైనా జాబ్ చేస్తున్నారు? నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా కంపెనీ వచ్చేసి షేర్ మార్కెట్. ఓకే. సో నేను దాంట్లో అసిస్టెంట్ లెక్క వర్క్ చేస్తున్నాను. ఓకే. లైక్ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ జాబ్ లాంటిది. సిమిలర్ టు దట్, ఎగ్జాక్ట్లీ ఐటీ కాదు. ఓకే. సిమిలర్ ఉంటది. ఓకే. ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి ఇక్కడ? ఇక్కడ అన్ని ఉంటాయి, ఆల్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. కాకపోతే అదేంటిదంటే నువ్వు ఇది రాగానే నాకు ఎగ్జాక్ట్ అదే జాబ్ కావాలంటే మట్టి ఉండదు. ఓకే. నువ్వు స్టెప్ బై స్టెప్ నువ్వు వెళ్తావు. నాకు వచ్చాక నాకు అదే జాబ్ కావాలంటే మాత్రం ఉండదు. ఓకే. మీరు వచ్చిన ఎన్ని మంత్స్ కి జాబ్ కి? నేను వచ్చాక అప్పుడు ఉన్న దాన్ని బట్టి నేను 3 months లో నేను వర్క్ ఎక్కేసాను. నేను ఫస్ట్ ఎక్కింది డెలివరీ జాబ్. కాకపోతే అప్పుడు కొంచెం చేసుకున్నాను. ఆఫ్టర్ 4-5 months గా నేను వర్క్ చేశాక అప్పుడు అల్లి ఇన్సర్ట్ జాబ్కి వెళ్ళాను. అది అప్పుడు నేను ఇన్సర్ట్ చేసింది ఇది బరిస్టా. అదొక 3 months వర్క్ చేశాను. అది అయిపోయాక ఇప్పుడు అసిస్టెంట్ లెక్క నేను ఇంకో జాబ్ చేస్తాను. నాకు తెలిసింది ఏంటంటే మీరు యూకే నుంచి రిటర్న్ అయ్యారంట. అవును, యూకే నుంచి. కంపేరబుల్ గా అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా? కంపేరిటివ్ గా అక్కడ ఇక్కడ సేమ్ ఉంటది. కాకపోతే ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ ఇంకా ఎక్కువ ఉంటది. కాకపోతే అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ మనకి మరిన్ని ఎర్నింగ్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే నీకు ఏదైనా పోల్చుకుంటే ఇక్కడైతే నీకు హాయిగా ఉంటది. సో అక్కడ ఏంటంటే నువ్వు రూల్స్ అవన్నీ ఉంటాయి. నువ్వు యూనివర్సిటీకి వెళ్ళేది ఉంటది. అవర్స్ ఓన్లీ లిమిటెడ్ అవర్స్ మట్టుకే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే నువ్వు అన్లిమిటెడ్ అవర్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. సో క్వశ్చన్స్ ఉండవు నీకు. ఇక్కడ ఫీజు వేరియేషన్ కూడా ఎలా ఉంది? ఫీజు వేరియేషన్స్ తో నీకు అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ నీకు 50%-60% ఇక్కడ అయిపోతుంది. 50-60% లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మొత్తం అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు మా వ్యూవర్స్ కి ఏమని చెప్పగలుగుతున్నారు? ఐ మీన్ కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడికి మంచిగా ఎర్నింగ్ కోసం కూడా మంచిగా రావచ్చు. కాకపోతే వచ్చాక నాకు ఎగ్జాక్ట్ గా అదే జాబ్ కావాలంటే మటుకి యూ హ్యావ్ టు వెయిట్. మీరు పక్కా వెయిట్ చేయాల్సిందే. లేదు నేను వెయిట్ చేయలేను, నేను పక్కా ఇది రాగానే ఎక్కేస్తా అంటే మటుకి ఏమి ఉండదు. మీరు వెయిట్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు వెళ్ళాలి. అంతే. స్టిల్ ఇప్పుడు మా కన్సల్టెన్సీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా మీకు? ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా సరే సపోర్ట్ ఉంటారు. సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ నరేష్. హాయ్ అన్న, ఎలా ఉన్నా? బాగున్నా అన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. నాకు ఒక వీడియో కావాలి. చెప్పండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు. ఏదైనా ఒక 5 minutes. ఓకేనా? తప్పకుండా. సో ఫస్ట్లీ సైప్రస్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? నేను వచ్చి 1.5 year పైన. 1.5 year. సో ఈ 1.5 year మీకు ఎలా నడిచింది? ఐ మీన్ ఎలా సర్వే అవ్వగలరు? వచ్చిన ఫస్ట్ మంత్ కొంచెం మిగ్రేషన్ కి ఒక్కదానికి కొంచెం టైం పట్టింది, కానీ తర్వాత అనేది చాలా ఫ్రీగా గడిపోయింది. నేను వచ్చి 1.5 year అయింది అన్నది అంటే నమ్మబుద్ధి కావలేదు నాకు. అలా ఉంది. అంత ఫ్రీగా గడిచిపోయింది. ఫ్రీగా వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఉన్న కల్చర్ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ బాగుంది, చాలా బాగుంది. సో మీరు బేసిక్ గా ఏ కన్సల్టెన్సీ అప్రోచ్ అయ్యారు ఫస్ట్? మీకన్నా ముందు నేను గల్ఫ్ కంట్రీస్ వాటికి ట్రై చేశాను, కానీ అది కొంచెం ఇబ్బంది అనిపించి ఇంకా మెల్లగా అలా చూస్తున్నాను. ఇంకా మెల్లగా ఒక పోస్ట్ లో మన కన్సల్టెన్సీ చూసి డైరెక్ట్ అప్రోచ్ అయ్యాను. మన కన్సల్టెన్సీ వచ్చేసి మీకు ఎన్ని డేస్ ప్రాసెస్ కంప్లీట్ అయింది? ఓవరాల్ గా వచ్చేసి 60 working days. మొత్తం మీకు మొత్తం అన్ని ఫీజు కూడా ఎవ్రీథింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఐ మీన్ ఇక్కడికి వచ్చాక మీకు అకామిడేషన్ పికప్ కూడా మన వాళ్ళే వచ్చారు. అకామిడేషన్ మన వాళ్ళ దగ్గరే, అంతా రూమ్ ఫెసిలిటీ
ఫెసిలిటీస్ గానీ మొత్తం ఎన్విరాన్మెంట్ గానీ చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు ఇక్కడ. బాగుంది. సో బేసిక్ గా మనం ఏంటంటే మన వ్యూవర్స్ అక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వీడియో చేపించండి, మాకు కొంచెం ఐడియా వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక ఓవరాల్ వీడియో ఒకటి అడిగారు. సో ఆ పర్పస్ మీద వీడియో చేయాలి. సో వాళ్ళకి నువ్వేం చెప్పగలుగుతున్నావు కొత్తగా వచ్చే వాళ్ళకి? నేనైతే ఈ కంట్రీ అయితే సజెస్ట్ చేయడంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం అంటే ఐ మీన్ కొంచెం స్కిల్ పర్సన్స్ అయితే గనక మన తెలిసిందే కదా, మన స్కిల్ డిపెండింగ్ బట్టి ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి కూడా ఇక్కడ బాగున్నాయి. సో నేను వచ్చేసి నా స్కిల్ వచ్చేసి ఇండియాలో టెక్నీషియన్, కార్ టెక్నీషియన్. ఫస్ట్ ఇక్కడికి వచ్చాక నాకు రెస్టారెంట్ క్లీనింగ్ సెక్షన్ లో కూడా వచ్చింది. అది చేస్తూ నాకు ఐ మీన్ నా చూస్ చేసుకుందాం అని చెప్పేసి సెర్చ్ చేశాను. నాకు నేను అలా సెర్చ్ చేసిన దానికి నాకు ఆ జాబ్ వచ్చింది. ఇక్కడ లైక్ జాబ్ పోర్టల్స్ లో ఏమైనా అప్లై చేసావా? సో అలా ఇక్కడ జాబ్ పోర్టల్ వచ్చేసి మనకి బజరాకి అని చెప్పేసి ఒక యాప్ ఉంది. ఆ యాప్ నాకు కొంచెం హెల్ప్ఫుల్ అయింది. ఓకే, సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగాను. సో ఎన్ని మంత్స్ నుంచి జాబ్ చేస్తున్నావు? నేను వచ్చేసి దగ్గర మొన్న ఫిబ్రవరికి 1 year కంప్లీట్. ఓకే, సో ఐ మీన్ రాగానే మీ జాబ్ ఫైండ్ అవుట్ చేయగలిగాను. ఓకే, సో ఎలా ఉంది మొత్తం ఇప్పుడు వర్క్ పరంగా? నాకు వర్కింగ్ అవర్స్ కూడా నాకు ఫ్రీగా ఉంది. అక్కడ మాకు దొరికిన కూడా చాలా ఫ్రీగా చూసుకున్నాడు, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.